Hi friends, myself Maruthi. Welcome to my channel. హలో గైస్, ఈ వీడియో సెప్టెంబర్లో ఎండ్ అవుతున్న స్కాలర్షిప్ డీటెయిల్స్ గురించి చేశాను అనమాట. ఆ స్కాలర్షిప్ అనేది చాలా బెనిఫిట్స్ అనేవి మీకు అందిస్తున్నారు. అంటే స్కాలర్షిప్ అమౌంట్ అనేది చాలా హైగా ఉందన్నమాట. దాదాపు 1,50,000 వరకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ స్కాలర్షిప్ అనేది. సో దాంతోపాటు మిగతా స్కాలర్షిప్స్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా అమౌంట్ అనేది కొన్ని వారి యొక్క బెనిఫిట్స్ అనేది లైక్ 20,000, 25,000, 50,000, 70,000, 75,000 ఇలాగా కొన్ని స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేసినాయి. అవి ఈ మంత్లో ఎండ్ అవుతున్నాయి అనమాట. సెప్టెంబర్ మంత్లో ఎండ్ అవుతున్నాయి. సో ఎవరైతే కనుక ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు కనుక ఎవరికైనా తెలియకుంటే ఈ యొక్క ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియో గురించి చెప్పండి, ముఖ్యంగా ఈ స్కాలర్షిప్స్ గురించి మెయిన్ చెప్పండి. ఈ స్కాలర్షిప్స్ ఎండ్ అవుతున్నాయి, అప్లై చేసుకోండి అని. సో ఇందులో నేను వాటి గురించి ఏవేవి ఎండ్ అవుతున్నాయో ఆ స్కాలర్షిప్స్ గురించి చెప్తాను. ఆ యొక్క స్కాలర్షిప్ యొక్క ఒక్కొక్క దాని గురించి నేను వీడియో చేశాను అనమాట. ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మళ్ళీ మీరు వాటిని డీటెయిల్గా చూడొచ్చు. ఓకేనా? సో ఈ స్కాలర్షిప్కి వెళ్ళే ముందు ఇక్కడ కనపడుతుంది కదా ఈ thumbnail. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంజనీరింగ్లో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారో, లేదా ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏ ఇయర్లో ఉన్నా కానీ వాళ్ళు ఇంజనీరింగ్లో ఎలాగ కెరీర్ గ్రోత్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, లైక్ ఇప్పుడు స్కాలర్షిప్స్కి ఎటువంటి స్కాలర్షిప్ని ఎలాగ చేయాలి, మిడ్ ఎగ్జామ్స్కి ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి, ఎలా ఉంటాయి, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి, ఇంకా అదర్ ఎన్పిటిఎల్ కోర్సెస్, ఇవన్నీ ఇంజనీరింగ్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను చదువుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా నేనేం తప్పులు చేశానో వాటి చేశాను, అదేవిధంగా మీరేం చేయకూడదో కూడా చెప్పాను అనమాట. సో ఇవన్నీ చాలా డీటెయిల్గా 25 minutes ఏమో వీడియో ఉంది. సో ఖచ్చితంగా చూడండి, నేను ఎటువంటి స్కిప్ చేయలేదు. అంత కంటెంట్ మనకి ఆర్డర్ వైజ్గా చెప్పాను అనమాట. మీరైతే కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ కనుక ఆ వీడియోని కూడా చూడండి. ఇంజనీరింగ్లో మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ కెరీర్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ అనేది పాటించండి. ఓకేనా? ఇక స్కాలర్షిప్స్లోకి వెళ్దాము. ఫస్ట్ స్కాలర్షిప్ సెప్టెంబర్లో ఎండ్ అవబోతున్న స్కాలర్షిప్లో ఇది ఒక స్కాలర్షిప్. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 30th September 2023 ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇక్కడ ఈ స్కాలర్షిప్ అనేది ఇండియన్ బుల్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ వాళ్ళు అందిస్తున్నారు అనమాట. స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కోసం ఈ స్కాలర్షిప్ అనేది అందిస్తున్నమాట. ఎవరైతే స్టూడెంట్ క్లాస్ 12th పాస్ అయ్యింది, ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఐటీ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ స్ట్రీమ్, సో అంటే ఈ స్ట్రీమ్స్ ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్లో వాళ్ళు చదువుతుంటే ప్రజెంట్ వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. ఈ స్కాలర్షిప్ ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే మీ హాస్టల్ ఫీజు అండ్ ట్యూషన్ ఫీజు వీళ్ళు అప్ టు పే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ స్కాలర్షిప్ కనుక అప్లై చేసుకొని మీరు ఎలిజిబుల్ అయ్యి సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క స్కాలర్షిప్ బెనిఫిట్స్ ఇవి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎలిజిబిలిటీస్ క్లాస్ 12th పాస్ అయి ఉండాలి. ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కడున్నా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇండియన్ రీజన్ అనమాట, ఇండియాలో చదువుతుండాలి. ఓకేనా? నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎస్బీఐఎఫ్ స్కాలర్షిప్ అనమాట. సో ఈ ఇండియన్ బుల్ స్కాలర్షిప్స్ కూడా నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఇచ్చాను చూడండి. ఇక ఎస్బీఎఫ్ అంటే తెలిసిందే మనకు, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు ఆశా స్కాలర్షిప్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ స్టూడెంట్స్కి ముఖ్యంగా క్లాస్ 6th నుంచి 12th వరకు చదువుతున్న స్కూల్ స్టూడెంట్స్కి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి సెలెక్ట్ అయితే కనుక 10,000 రూపీస్ అనేది పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకసారి ఇస్తారు ఈ స్కాలర్షిప్ అనేది. సో ఎవరైతే మీ స్టూడెంట్స్ కానీ, లేదా మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే కనుక ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళకి ఇండియాలో ఎక్కడున్నా ఏ స్టూడెంట్ స్కూల్ అయినా, కేవలం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, సో బయట ఇండియాలో ఎక్కడ చదువుతున్నా వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకేనా? ఈ స్కాలర్షిప్ గురించి కూడా వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాచ్ చేయండి. ఓకేనా? దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 31st September అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇది మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు, మహేంద్ర గురించి తెలిసింటారు కదా, ఆనంద్ మహేంద్ర గారు, వారి యొక్క సంస్థలో మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు సాక్ష్యం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేస్తారు. అది కూడా స్వాభిమాన్ అనే ఒక కార్యక్రమం కింద వీళ్ళు ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్ అనేది ఎవరైతే పేరెంట్స్, వాళ్ళ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ డ్రైవర్స్ అంటే అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలు స్కాలర్షిప్స్ చూసుకుంటే అందరూ ఏ కేటగిరీ, లైక్ వాళ్ళ పేరెంట్స్ ఏ కేటగిరీ అయినా పర్లేదు, డ్రైవర్స్ అయినా పర్లేదు, ఎటువంటి అయినా అందరూ ఆ స్కాలర్షిప్కి అప్లై చేసుకో. బట్ ఈ స్కాలర్షిప్ మాత్రం ఎవరైతే కేవలం డ్రైవర్స్ చిల్డ్రన్స్ మాత్రమే, సో ఆ కేటగిరీ వాళ్ళు ఉన్న మాత్రమే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే, వాళ్ళ పేరెంట్స్ కానీ డ్రైవర్స్ అంటే, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ యొక్క పిల్లలు ఇప్పుడు చదువుకుంటే కనుక వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. సో వాళ్ళకు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయితే పర్ ఇయర్ అంటే 20,000 రూపీస్ అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వాటి యొక్క ఇవి 2 types కేటగిరీస్గా ఉన్నాయన్నమాట. అంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. క్లాస్ 1 to 8 స్టూడెంట్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకి 5,000 రూపీస్ అనేది ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక క్లాస్ 9th నుంచి 12th క్లాస్ చదువుతున్న వాళ్ళకి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అనమాట, సో వీళ్ళకి 10,000 రూపీస్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక
ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి 15,000 రూపీస్ అనే అమౌంట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి 20,000 రూపీస్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ స్కాలర్షిప్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఈ స్కాలర్షిప్ కూడా లాస్ట్ డేట్ 30th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట. సో దీని గురించి కూడా వీడియో డీటెయిల్గా చేశాను అనమాట. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే సంతూర్ స్కాలర్షిప్. సంతూర్ సోప్ గురించి అందరికీ తెలుసుంటారు కదండి. సో ఈ సంతూర్ వాళ్ళు ఉమెన్స్కి ఎడ్యుకేషన్లో మంచి గ్రోత్ చేయడం కోసం వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్లో కంప్లీట్ చేసింటారో 2022-2023లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది, ప్రజెంట్ 2023-2024లో కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటారో ఉమెన్స్ వాళ్ళు, అది ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు, బట్ కంప్లీట్ చేసింది మాత్రం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో అనమాట. సో వాళ్ళు కనుక ఈ స్కాలర్షిప్కి ఉంటే కనుక మ్యాచ్ అయితే కనుక అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయితే మీకు 24,000 రూపీస్ పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క స్కాలర్షిప్ లాస్ట్ డేట్ కూడా కేవలం 30th సెప్టెంబర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో ఈ యొక్క స్కాలర్షిప్ గురించి డీటెయిల్గా వీడియో చేశాను. ఆ వీడియోకి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి వాచ్ చేయండి. నెక్స్ట్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ స్కాలర్షిప్ వాళ్ళండి. వీళ్ళు స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. ఎల్ఐసి గురించి మీకు తెలిసింటుంది, అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎల్ఐసి కంపెనీ అనమాట. వీళ్ళు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్షిప్ స్కీమ్ కింద ఆఫర్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ అనేది 3 కేటగిరీస్ వైడ్గా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి క్లాస్ 10th పాస్ అయిన స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 15,000 పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా క్లాస్ 11th క్లాస్ 12th వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రజెంట్ క్లాస్ 11thలో చదువుతుంటే కనుక వాళ్ళు ఇంకా స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో 10th కంప్లీట్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే స్కాలర్షిప్ ఫర్ గ్రాడ్యుయేషన్ అనమాట. గ్రాడ్యుయేషన్ అంటే లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ మీకు తెలుసు గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, గ్రాడ్యుయేషన్ కింద అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఒక ఆదిత్య బిర్లా స్కాలర్షిప్లో కొద్దిగా చిన్న చార్ట్ లాగా చెప్పాను. వాళ్ళు మీరు ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ లింక్ కింద ఉంటుంది, అందులో చూడొచ్చు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చెప్తాను. ఇది ఏంటంటే గ్రాడ్యుయేషన్స్ అంటే ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటి, గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఒకటి. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనము ఈ డిగ్రీ కానీ లేదంటే బ్యాచిలర్ అని ఉంటుంది చూసారా, బ్యాచిలర్ అని ఉన్న వాళ్ళందరూ అండర్ గ్రాడ్యుయేషన్ కిందకి వస్తారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ ఉన్న వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద వస్తారు. ఓకేనా. ఇది ఓకేనా. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే 3 years గ్రాడ్యుయేషన్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇంకా వీళ్ళు బ్యాచిలర్ కిందకి వస్తారు. సో వీళ్ళకి స్కాలర్షిప్ కనుక సెలెక్ట్ అయితే కనుక 25,000 రూపీస్ పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అనమాట. వీళ్ళు కనుక ఈ స్కాలర్షిప్ కనుక అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయితే కనుక 20,000 రూపీస్ అనేది వీళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్గా లైక్ డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్క స్కాలర్షిప్లో ఉంటుందన్నమాట. అవి ఏం అప్లై చేయాలనే దాని గురించి నేను డీటెయిల్గా చేశాను. సో ఈ యొక్క స్కాలర్షిప్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, వాచ్ చేయండి. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే మేధావి ఇంజనీరింగ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. 2023-2024 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో కాలేజీలో, అది కూడా ఎన్ఐటి కాలేజెస్లో, ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో కనుక జాయిన్ అయితే వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి. ఇది అందిస్తుంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL అనమాట. ఇది నవరత్నాల్లో ఇది ఒక కంపెనీ అనమాట, నవరత్న కంపెనీ. సో గేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఇంజనీర్స్ ఎక్కువ దీనికి ట్రై చేస్తుంటారు భారత్ పెట్రోలియంకి సంబంధించి. సో మీరు కనుక ఈ కంపెనీలో చేయాలి, ప్యాకేజ్ కూడా మంచిగా ఉంటుంది, దాంతోపాటు ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉంటాయి అనమాట. ఓకేనా. వీళ్ళు మేధావి ఇంజనీరింగ్ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో బ్రిలియంట్ మైండ్స్ లైక్ ఎన్ఐటీస్లో చదువుతున్న స్టూడెంట్స్కి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సెలెక్ట్ అయితే 50,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ఎన్ఐటీ కాలేజ్ లిస్ట్ కూడా నేను ఇచ్చాను, ఇక్కడ కూడా ఉన్నాయి, మరికొన్ని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని చెప్పాను అనమాట. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ యొక్క స్కాలర్షిప్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే సేమ్ దీనికి కూడా 30th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ అనమాట. సో ఆదిత్య గురించి మీరు ఎక్కడోసారి వినింటారు, ఇది ఒక ఫౌండేషన్ అనమాట. ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు ఈ ఒక ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా 3 కేటగిరీస్ వైడ్గా స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే క్లాస్ 1 to 8 స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక 18,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ ఫర్ క్లాస్ 9th to 12 చదువుతున్న స్టూడెంట్స్ కనుక వాళ్ళు కనుక అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే 24,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే జనరల్ గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఇలాగా ఉంటారు కదా, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ వేరు, జనరల్ గ్రాడ్యుయేషన్ వేరు. జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వాళ్ళు ఇంకా ఏదైనా మామూలు కోర్సెస్ ఉంటారు వాళ్ళు అనమాట. BBA అది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ఆదిత్య బిర్లా స్కాలర్షిప్లో వాచ్ చేయొచ్చు. సో ఈ వీళ్ళు కనుక సెలెక్ట్ అయితే 36,000 రూపీస్ అనమాట. ఇంకా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ అంటే వీళ్ళు కూడా ఏంటంటే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటారు, లైక్ బీటెక్ వాళ్ళు కానీ టెక్నికల్కి సంబంధించి ఉంటారు చూసారో వాళ్ళు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో వీళ్ళు కనుక అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయితే కనుక 60,000 రూపీస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీని గురించి కూడా
వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యొక్క స్కాలర్షిప్ డే లాస్ట్ డేట్ 30th సెప్టెంబర్ అనమాట. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాచ్ చేయండి. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే ఆల్స్టన్ స్కాలర్షిప్ అనమాట. సో ఆల్స్టన్ ఇండియా స్కాలర్షిప్ 2023-2024 ప్రోగ్రామ్ అంట. సో వీళ్ళు ఏంటంటే స్కాలర్షిప్స్ని 3 కేటగిరీస్ వైగా వీళ్ళు ఆఫర్ 4 కేటగిరీస్ అనమాట. 4 కేటగిరీస్ వైగా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక స్టెమ్ అంటే సైన్స్, టెక్నికల్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ యొక్క ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి అంటే పర్సూయింగ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడే కాదు ఎక్కడైనా పోయినా కానీ మీరు ఇంకా బేసిక్లో అంటే తెలుగు కాబట్టి పర్సూయింగ్ అంటే చదువుతుండాలి, ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు అని అది గుర్తుపెట్టుకోండి. పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ లైక్ ఇంజనీరింగ్ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు. సో వాళ్ళు కనుక ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే కనుక అంటే డీటెయిల్స్ చూసుకోండి, డాక్యుమెంట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి కూడా డీటెయిల్గా వీడియో, అవన్నీ వీడియోస్ లింక్స్ కింద ఇచ్చింటాను. సో వీళ్ళు కనుక అప్లై చేసుకుంటే 75,000 రూపీస్ అనేది బెనిఫిట్ పొందగలుగుతారు. నెక్స్ట్ ఐటీఐ డిప్లొమా వాళ్ళకి కూడా ఉంటుంది కదా, చాలా వరకు ఐటీఐ డిప్లొమా వాళ్ళకి స్కాలర్షిప్స్ తక్కువ ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. తెలియగా ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఐటీఐ డిప్లొమాలకు వాళ్ళకి తెలియజేయండి. ఓకేనా, వాళ్ళు కనుక అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే 24,000 రూపీస్ ఇక్కడ చూడండి 24,000 రూపీస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ గ్రాడ్యుయేషన్ అనమాట. చెప్పాను కదా, జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వాళ్ళు వస్తారు. వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి 24,000 రూపీస్ అమౌంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్పెసిఫైడ్ లొకేషన్స్ అంటే ఇందులో కొన్ని లొకేషన్స్ ఉంటాయన్నమాట. ఆల్స్టమ్ స్కాలర్షిప్ వాళ్ళు కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ పర్సన్ ఈ కేటగిరీలో చూసుకుంటే వాళ్ళు కనుక ఆ స్పెసిఫైడ్ లొకేషన్స్లో వాళ్ళు చదువుతుంటే కనుక వాళ్ళకి 75,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఆల్స్టమ్ స్కాలర్షిప్కి సంబంధించి స్కాలర్షిప్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అనమాట. సో ఇందులో నేను ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ వాళ్ళు ఈసీఎస్ ప్రోగ్రామ్ కింద 2023-2024 వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది స్కాలర్షిప్ అనేది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ స్కాలర్షిప్ కూడా 3 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళకి అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే వాళ్ళకి 35,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈసీఎస్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వాళ్ళు కనుక అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే 30,000 రూపీస్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈసీఎస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అంటే క్లాస్ 1 నుంచి 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు అయినా క్లాస్ 1 నుంచి 12th క్లాస్ వరకు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, ఓకేనా, వీళ్ళు ఈ స్కాలర్షిప్ కనుక అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే వీళ్ళకి అమౌంట్ అనేది 1 to 6 వాళ్ళకి 15,000 రూపీస్, అదేవిధంగా క్లాస్ 7 to 12 వాళ్ళకి డిప్లొమా ఐటీ వాళ్ళకి 20,000 రూపీస్ ఎంత ఉంటుంది అది కూడా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ గురించి డీటెయిల్గా. ఇంకో విషయం ఏంటంటే ఈ స్కాలర్షిప్స్కి నేను కూడా సెలెక్ట్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ పరివర్తన్ ప్రోగ్రామ్కి. అది 2018, 2019, 2020లో 2 times సెలెక్ట్ అయ్యాను అనమాట. సో నాకు కూడా ఆల్మోస్ట్ నాకు 25,000 రూపీస్ అనేది పర్ ఇయర్ అలాగే 2 years తీసుకోవడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి వాళ్ళకి నేను ఈ విధంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీరు కూడా ఆ యొక్క వీడియో ప్రూఫ్ కూడా నేను చేశాను అనమాట. సో మీరు నా ఛానల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వీడియో వస్తుందన్నమాట. సో ఆ వీడియో అది నేను సెలెక్ట్ అయినప్పుడు నాకు వచ్చిన డీటెయిల్స్ అవన్నీ ఆ ప్రాసెస్ అంతా చెప్పాను. సో మీరు కూడా చూడండి, ఓకేనా. నెక్స్ట్ స్కాలర్షిప్ కనుక చూసుకుంటే లీ గ్రాండ్ అనమాట. సో వీళ్ళు స్కాలర్షిప్ అమౌంట్ చూసుకుంటే ఇక్కడ 1 lakh అనమాట. సో మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక 1 lakh రూపీస్ అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అనేది ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు. సో మిస్ అయితే చేసుకోకండి. లాస్ట్ డేట్ అయితే దీనికి చాలా అర్లీగా ఉంది. సో ఇక్కడ ప్రొవైడ్ చేయడం మేబీ ఇక్కడ 10th సెప్టెంబర్ అది ఎక్స్పైర్ అయినట్టుంది. ఓకే, బట్ ఇంకా డేట్ అయితే ఉందన్నమాట. సో ఈ లీ గ్రాండ్ అయితే సో ఉంటే ఇంకా అప్లై చేసుకోండి, ఓకేనా. లేకుంటే అదర్ స్కాలర్షిప్ చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫోసిస్ స్కాలర్షిప్. ఇన్ఫోసిస్ గురించి తెలిసింటుంది, ఒక కంపెనీ అనమాట. అది టెక్నికల్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ. వీళ్ళు గర్ల్స్ స్టూడెంట్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. స్కాలర్షిప్స్ 1 lakh రూపీ అనమాట. ఈ స్కాలర్షిప్ డేట్ ఇంకా ఉంది. సో ఎవరైతే స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే మంచి బెనిఫిట్స్, అదేవిధంగా కెరియర్ గైడెన్స్ ఉంటుందన్నమాట. సో మీకు వీలైతే వీళ్ళు ఇన్ఫోసిస్లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే కోటక్ కన్యా స్కాలర్షిప్ అనమాట. ఈ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ 30th సెప్టెంబర్ అనమాట. ఈ స్కాలర్షిప్ హైయెస్ట్ స్కాలర్షిప్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. 1,50,000 రూపీస్ అనేది పర్ ఇయర్ అవడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో గర్ల్స్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ని అయితే మాత్రం మిస్ చేసుకోకండి. చాలా అంటే 1,50,000 రూపీస్ అంటే కనుక మీకు ఎంత బెనిఫిట్స్ ఒకసారి చూడండి. మీరు మొత్తం ఫ్రీగా చదవచ్చు, దాంతోపాటు మీరు అదర్ ఫెసిలిటీస్ సంబంధించి ఉంటాయన్నమాట. అవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ ఎవరు సెలెక్ట్ అవుతారంటే కనుక ఎవరైతే ఇంజనీరింగ్ క్లాసెస్ చదువుతుంటారో స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్, అదేవిధంగా ఎంబీబీఎస్ కానీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కానీ, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి అంటమాట, లాయర్ కోర్సెస్ ఉంటాయి కదా అవి, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ డిజైనింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ ఎక్సెట్రా ఇటువంటి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు. ఇంకా ఇక్కడ కండిషన్ ఏంటంటే మీ యొక్క
పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ అంటే 12th క్లాస్ కంప్లీట్ అయ్యింది లాస్ట్ ఇయర్. ఓకేనా, 12th క్లాస్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ ఇప్పుడు 2023-2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆ కాలేజ్లో ఎన్రోల్ చేసుకుంటారు, అదే అడ్మిషన్ తీసుకొని ఉండాలన్నమాట. వీళ్ళకి 85% అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. ఓకేనా, ఇవి ఈ స్కాలర్షిప్స్ అనమాట, సెప్టెంబర్లో ఎండ్ అవుతున్న స్కాలర్షిప్స్. సో మీరైతే వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. లేట్ అయితే చేసుకుంటే మాత్రం ఈ స్కాలర్షిప్ని అయితే మిస్ అవుతారు. అండ్ అదేవిధంగా ఈ స్కాలర్షిప్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. గైస్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటారో వాళ్ళకి నేను ఇక్కడ తెలుస్తుంది కదా, ఇది కనపడుతుంది నా ఛానల్ కంటెంట్ అండి. ఇక్కడ నేను స్కాలర్షిప్స్ గురించి, అప్రెంటిషిప్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, అదేవిధంగా ఫ్రీ కోర్సెస్ గురించి అండ్ జాబ్ డీటెయిల్స్ గురించి చేస్తుంటారు అనమాట. ఎంతో హెల్ప్ఫుల్ కంటెంట్ అనేది నా ఛానల్లో ప్రొవైడ్ అవుతుంది అనమాట. సో మీరు కనుక నా ఛానల్ కంటెంట్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.